వారికి సందర్భంగా మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాము. ఇది శ్రామిక నామయుగం. ఈ దేశం చెమట చుక్కల మీద నడుస్తూ ఉంది. శ్రామిక చేతులు రాళ్లను పగలగొట్టి గోడలు కడితే, పల్లె పడుచుల చేతులు వరి కంకులు కోస్తే, కుమ్మరి చక్రం మీద కుండల భూమి తిరుగుతోంది. మన వంటికి మరింత అందాన్ని నేతన్న ఇస్తే ప్రగతి చక్రం మున్నుందుకే పరుగులు తీస్తోంది. శ్రామిక మిత్రులారా, మీ కష్టానికి సెల్యూట్. బొబ్బిలెక్కినటువంటి మీ చేతులకి లాల్ సలాం. చెప్పులు కుట్టే మీ హస్తాలకి వందనం. మీ శ్రమైక జీవన విధానానికి అఖండ ఆంధ్రావళి పలుకుతోంది నీరాజనం. విచ్చేసినటువంటి గౌరవనీయులు కమిషనర్ గారు పిఆర్ మరియు ఆర్డి ఆంధ్రప్రదేశ్, గౌరవనీయులు కృష్ణ తేజ గారు ఐఏఎస్, వారికి సందర్భంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. గౌరవనీయులు కృష్ణ తేజ గారు వారికి సాదర స్వాగతం తెలియజేస్తూ, విచ్చేసినటువంటి మీడియా మిత్రులు దయచేసి గమనించాలి. మీ అందరూ కూడా కొంచెం కూర్చున్నట్లయితే నేరుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు ఉపాధి శ్రామికులతో ఇంటరాక్షన్ అయ్యేటటువంటి అవకాశం కలుగుతుంది. మేము ఈ స్థానాల్లో దయచేసి కూర్చోవలసిందిగా మీ అందరికీ విన్నవించుకుంటూ ఉన్నాం. ఉపాధి శ్రామికులతో ఆత్మీయ కలయిక. మరి ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులతో ఉపాధి శ్రామికులు నేరుగా తమ అనుభవాలను పంచుకునేటటువంటి సదా అవకాశం. మైక్ మీ దగ్గరికి పాస్ చేస్తున్నామండి. ముందుగా వెస్ట్ గోదావరి జిల్లా నుండి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మైక్ పాస్ చేస్తూ ఉన్నాం. నమస్కారం సార్. వెస్ట్ గోదావరి జిల్లా నుంచి నా పేరు కనకదుర్గ, ఏపీడీ సిబి సార్. మొగల్తూరు మండలం మొగల్తూరు గ్రామ పంచాయతీ నుంచి నరసింహమూర్తి గారు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యుల వారితో వారి యొక్క అనుభవాలను పంచుకోవాలని ఆశపడుతున్నారు సార్. థ్యాంక్ యూ. ముందుగా సభకొచ్చిన పెద్దలకి, అలాగే మాల రైతులందరికీ కూడా, కర్షక శ్రామికులందరికీ కూడా నా నమస్కారములు. అయ్యా, నేను కేపీపాలెం గ్రామం అండి. మాది మొగల్తూరు మండలం సార్. చిరంజీవి గారు, పవన్ గారి గారు పుట్టిన గ్రామం సార్ మాది. అయ్యా, నాకు ఉపాధి హామీ పథకం నుంచి ఒక ఎకరానికి 60 కొబ్బరి చెట్లు ఇవ్వడం జరిగిందండి. దాన్ని దానికి 25,000 నుంచి 30,000 రూపాయల దాకా నాకు లబ్ధి సంవత్సరానికి రావడం జరుగుతుందండి. అలాగే రైతుగా నాకు చాలా ఆనందంగా ఉందండి. పైగా ఏంటంటే, ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించిన పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈరోజు మొగల్తూరులో ఇంతకుముందు ఇన్సిడెంట్ ఒకటి జరిగింది సార్. ఇంతకుముందు 50,000 రూపాయలు ఇచ్చేవారు సార్. 3 కార్మికులు పనిచేస్తుండగా చనిపోవడం జరిగింది సార్. దానికి 2 లక్షల రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది సార్. అలాగే ఇప్పుడు మన బీమా ఉంది కదండి, ప్రధానమంత్రి గారి బీమా, ప్రధాన సురక్షత 22 రూపాయలు కట్టాను సార్. నాకు కూడా ఆ బీమా నడుస్తుందండి. అలాగే జీవన జ్యోతి అనే బీమా ఉందండి, 435 రూపాయలు. దాన్ని కూడా నేను కట్టడం జరిగిందండి. అలాగే నాకు రైతు నుంచి అంటే నాకు 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలకు కూడా పశుగ్రాసం కింద నాకు 35,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. గడ్డి వేసుకున్నాను సార్. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ రావటం నా పూర్వజన్మ సుకృతం అండి. ఈ మీటింగులో నేను ఆయన చూడటం ప్రప్రదంగా ఎన్నోసార్లు మీటింగుల్లో చూశాను, కార్యక్రమంలో చూశాను, ర్యాలీల్లో చూశాను, కానీ డైరెక్ట్గా చూశానండి. వెంకటేశ్వర స్వామిని చూసినట్టుందండి నాకు. నాకు మాటలు రావట్లేదండి ఆయన చూశాక. ధన్యవాదములండి సార్. నమస్కారం అండి. లాస్ట్లో మటుకి పవన్ కళ్యాణ్ గారు మీ ఫోటో నాకు కావాలి సార్.
ధన్యవాదములండి. తదుపరి అల్లూరి సీతారామరాజు నుండి మాట్లాడవలసిందిగా మీ అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజు నుండి మైక్ పాస్ చేయండి. సార్ నమస్తే సార్. నా పేరు లాలం సీతయ్య సార్. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి క్లస్టర్ నుంచి వచ్చాను సార్ ఏపీడిగా. మా మొత్తం అది శ్రామికులు, గ్రామీణ వికాస శ్రామికులు మొత్తం 9 మంది వచ్చారు సార్. ఒక ఆవిడికి బాగుపడమని రాలేదు సార్. తమరు నేను కూడా, అంటే నా మాట కూడా చెప్తున్నాను సార్, తమరు నేను కూడా ప్రత్యక్షంగా చూడడం ఇదే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ ఉపాధి హామీ పథకం ద్వారా ఎంతోమంది హ్యాపీగా బతుకుతున్నారు సార్. తమరు వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు, మనుషులతో పాటు పశుపక్షాదులు కూడా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో క్యాటిల్ సెట్స్, క్యాటిల్ క్రాప్స్ కూడా తమరు ఇవ్వడం జరిగింది సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తమరితో ఒనుము మల్లేష్, కొయ్యూరు మండలం చిట్టంపాడు పంచాయతీ రామన్నపాలెం విలేజ్ నుంచి వచ్చిన ఆయన మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు వనముల మల్లేషు, అల్లూరు సీతారామరాజు జిల్లా చిట్టంపాడు పంచాయతీ కొయ్యూరు మండలం రామన్నపాలెం. నేను ఒక చిన్న సైజు రైతుని. ముందుగా క్షమించాలి, అందరూ పెద్దల్ని పొగుడుతుంటారు, ఇలాగ కాలక్షేపం అవుతుంది